హలో అందరూ ఎలా ఉన్నారు? ఎవరికైనా పచ్చళ్ళు ఇష్టం ఉంటే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను చేయబోయేది దోసకాయ పచ్చడి. దీనిని చేసుకున్నాక వెంటనే అయినా తినేసేయచ్చు, లేదంటే ఒక 1 డే తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది. ఫస్ట్ దోసకాయని మంచిగా వాష్ చేసుకొని స్కిన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, మెంతి, జీలకర్ర పొడి, కారము, ఉప్పు టేస్ట్కి సరిపడినంత, 1 స్పూను ఆవు పిండి, 1 స్పూను సాల్ట్, 1.5 స్పూను కారం అయితే తీసుకున్నాను. మీ టేస్ట్ తగినట్టు మీరు తీసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ని తీసుకుని దాన్ని రసం అంతా పిండేసుకోవాలి. ముక్కలలో వేసుకున్నాక మంచి మసాలా లెమన్ని అంతా ముక్కలకు పట్టించాక నెక్స్ట్ పోపు కోసము ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే గార్లిక్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కరివేపాకు, పసుపు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న ముక్కలలో ఈ పోపును వేసేసుకొని మిక్స్ చేసుకుంటే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి